గురువుల మద్దతు తమకే ఉందని గొప్పలు చెప్పుకుంటూ తాను నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ ఎమ్మెల్సీగా పోటీ చేయబోతున్నా అని యజమానుల సంఘం ట్రస్మా అధ్యక్షుడు చెప్పుకోవడం విడ్డూరమని, మా మద్దతు ఎవరికి ఇవ్వలేదని, ఒకవేళ గురువుల మద్దతు మాకుందని ఎవరు చెప్పినా అది అసత్యమని ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ నారమల్ల అన్నారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్ శాసన మండలి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ త్వరలో రాబోతున్నాయి. దీనికి సంబంధించి యజమానుల సంఘం ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు పోటీలో ఉంటున్నట్టుగా, అట్లాగే తనకి యజమానులు, గురువులందరూ మద్దతు ఇస్తున్నట్టుగా పేపర్ ప్రకటనలు చేసుకుంటా ఉన్నాడు. ఇది పూర్తి అవాస్తవం. యజమానులు వేరు, గురువులు వేరు. యజమానులు వాళ్ళు నలుగురు కలిసి ఒక చోట కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకొని, ఆ మీటింగ్లో ఈ ఉపాధ్యాయులు అట్లాగే యజమానులు మద్దతు ఇస్తున్నట్టు చెప్పడం ఆశ్చర్యకరం. ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ తరఫున నేను విజయ్ కుమార్ నార్మల్ల ఇంతవరకు ఎవరికి కూడా మేము ఎమ్మెల్సీకి సంబంధించి మద్దతు ఇవ్వడం కానీ ఇస్తున్నామని కానీ చెప్పలేదు. ఇవ్వాల్సి వస్తే తప్పకుండా గురువులతో చర్చించి కరీంనగర్, మెదక్, నిజామాబాద్ సంబంధించిన గురువులతో, అక్కడి సంఘాల నాయకులతో చర్చించి ముఖమ్మడిగా ఒక జేఏసీగా ఫామ్ అయి మద్దతు ఇస్తాం. యజమానులకు మాత్రం మా మద్దతు ఇస్తున్నట్టుగా వస్తున్న వార్తలు అవాస్తవం. అలా చెప్పుకుంటే కనుక గతంలో మంచాలకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎట్లాగైతే ఓడిపోయారో, ఎట్లాగైతే మేము ఓడించాము ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్, అట్లాగే ఎమ్మెల్సీ సంబంధించిన మెదక్, కరీంనగర్, నిజామాబాద్ తప్పకుండా ఓడిస్తాం. మీరు మా అనుమతి లేకుండా మా అనుమతి ఉన్నట్టుగా, మా మద్దతు మీకు ఉన్నట్టుగా చెప్పుకోవడం చాలా బాధాకరం. మీ విద్యాసంస్థలో పనిచేస్తే ఆ సంస్థలో ఉన్నంతసేపు మీరు చెప్పిన మాట వింటామో కానీ మా వ్యక్తిగత విషయాలు, ఓటుకు సంబంధించి మా నిర్ణయాలు మాకుంటాయి. మేమందరం కూడా త్వరలో ఈ 3 జిల్లాలకు సంబంధించిన గురువులందరం కూడా సమావేశమై ఒక నిర్ణయం తీసుకొని పేపర్ ప్రకటన ద్వారా, ఛానల్స్ ద్వారా చెప్తాం. అంతవరకు ఈ ట్రస్మా వాళ్ళు చెప్పే మాటలు నమ్మొద్దని చెప్పేసి నేను విజయ్ కుమార్ నారమల్ల ఎంపీటీఎల్ఏ స్టేట్ ప్రెసిడెంట్. థ్యాంక్ యూ.